హలో ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అంటే పాపకి సెకండ్ టైం ఎయిర్ ఇవ్వాలి, అంటే గుండు కొట్టించాలన్నమాట. అందుకని మేము టెంపుల్కి వెళ్తున్నాం, మల్లయ్యకొండ స్వామి టెంపుల్కి. టెంపుల్ వచ్చేసి మాకు అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మా ఇంటి నుంచి టెంపుల్కి 15 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకనేసి మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ రీచ్ అయింది అరౌండ్ 11 అయిపోయింది. ఎందుకంటే ఇంట్లోనే లేట్గా స్టార్ట్ అయ్యాం. పాపకి ఇంక హెయిర్ ఇచ్చాక స్నానం చేయించాలి కాబట్టి ఇంక ఎర్లీ మార్నింగ్ వస్తే పాపకు స్నానం చేయించడం కష్టమవుతుంది, ఎక్కువ చలిగా ఉంటుంది అనేసి మేము లేట్గా స్టార్ట్ అయ్యాం. ఇలా టెంపుల్ ముందు తనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కువ స్పేషియస్గా ఉన్నింది కాబట్టి మేము కూడా అలా ఓకే తను ఎంజాయ్ చేయనీలే అనేసి అలా ఫ్రీగా వదిలేసామన్నమాట. ఇంకా టెంపుల్ నుంచి హెయిర్ తీపిచ్చే ప్లేస్ కొంచెం దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. పాపకి హెయిర్ తీపించాలనేసి ఇక్కడైతే మా మామ తీసుకున్నారు పాపని. పాపకి గుండు చేసేటప్పుడైతే పాప అయితే చాలా ఏడ్చేసింది. అందుకనేసి మేము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడి నుంచి వచ్చి మాది అభిషేకం ఉన్నింది కాబట్టి అభిషేకం అంతా కంప్లీట్ చేసుకున్నాం. అంతా మంచిగా జరిగింది. ఇంకా టెంపుల్లో అంతా పూర్తి అయ్యాక మేము అలా బయటకు వచ్చేసాము. ఇంకా పాప అయితే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. తనైతే చాలా ఏడ్చేసింది. వన్స్ ఏడ్చాక ఇలా బయట అంతా చూసి తనైతే ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయి మంచిగా ఆడుకుంటుంది. బంగారు హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ప్రెజెంట్ మల్లయ్యకొండ మీద టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇంకా ముందు ముందు చాలా చేంజెస్ రాబోతున్నాయి అంటున్నారు. ఎందుకంటే అది ఇంకా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతుంది. ప్లస్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి చాలా చాలా చేంజెస్ చేస్తున్నారు. టెంపుల్ ముందు నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ నుంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ అక్కడ ఫెన్సింగ్ ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. నా దగ్గర ఒక 2021లో తీసిన ఒక వీడియో కూడా ఉంది, ఓల్డ్ టెంపుల్ వీడియో. ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు కూడా చూడండి. అప్పటికి ఇప్పటికి ఎలా చేంజెస్ అవుతున్నాయి టెంపుల్లో అనేసి. ఇక్కడైతే పాపనైతే ఫ్రీగా వదిలేసాను అనమాట. అక్కడ ఫెన్సింగ్ ఉంది కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం ఉండదు అనేసి పాప కూడా అలా చూసి ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడే ఇంకొక గుడి ఉందన్నమాట, చిన్న గుడి, గౌరమ్మ గుడి అనేసి. సో ఇక్కడ నుంచి ఆ గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తున్న గుడే గౌరమ్మ గుడి. యాక్చువల్గా ఏం చెప్తారంటే గౌరమ్మ వచ్చేసి శివయ్య మీద అలిగి వచ్చి ఇక్కడికి వచ్చిందంట. గోరుతో అంతా అలా తీసుకొని వెళ్ళి అలా గుహ చేసుకొని వెళ్ళి కూర్చుందంట అక్కడ. ఇక్కడైతే చాలామంది చెట్టుకు అంతా కట్టేశారు పిల్లలు అవ్వాలనేసి. పిల్లలు అవుతారు ఇక్కడ ఇలా చెట్టుకు కడితే అనేసి కూడా చాలామంది చెప్పారు. గుడి అయితే ఇలా కనపడుతుంది. చెట్టు కింద అలా చిన్న గుహలాగా ఉంటుంది. గౌరమ్మ గుడి పక్కన ఒక మెయిన్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి వ్యూ చూస్తే కిందున్న చెరువులు కావచ్చు, విలేజెస్ కావచ్చు, అంటే చిన్న చిన్న కొండలు కావచ్చు, అన్నీ మంచి క్లియర్ కనపడుతుంది. ఎక్కువ గాలి కూడా ఉంటుంది. ఇంకా అది వ్యూ పాయింట్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మేము పైనకి వెళ్ళి చూడలేదు. ఇలా కింద నుంచినే ఇలా వ్యూ అంతా చూసేసాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఫైనలీ మా మొక్క అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మాకైతే ఫుల్ హ్యాపీ. మేమైతే చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము మేమందరం ఇక్కడ గుడి దగ్గర. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా పాజిటివ్ ఫీల్తో వెళ్తున్నాము. ఎందుకో ఏమో తెలియదు, ఎప్పుడు మల్లయ్యకొండకు వచ్చినా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ ఫీల్తో ఇంటికి వెళ్తామన్నమాట. నాకు మా హస్బెండ్ చాలాసార్లు అనుకున్నాము. ఇప్పుడు కూడా అదే పాజిటివ్ ఫీల్తో ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా మల్లయ్యకొండకైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. అంతే ఫ్రెండ్స్, మల్లయ్యకొండ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ముందు ఇంకా పాపతో మంచి వీడియోస్ కానీ మంచి షార్ట్స్ కానీ రాబోతున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.